లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అక్రమాలు చీమల పుట్టల మాదిరి బయటకు వస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది ఈ స్కామ్ కింద అరెస్ట్ అయ్యారు. సిట్ కూడా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ముందుగా కొంతమందే నిందితులు ఉన్నారని అనుకున్నారు. అదే కోణంలో విచారణ కూడా చేపట్టారు. అయితే ఈ దర్యాప్తులోనే నమ్మలేని విషయాలు బయటపడ్డాయి. లెక్కకు మించి నిందితులు ఈ స్కామ్ లో భాగమై ఉన్నారని తెలుస్తోంది. విచారించే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని గత ఎన్నికల్లో ఉపయోగించారని సిట్ ఇప్పటికే గుర్తించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్లు అధికారులు క్లియర్గా చెబుతున్నారు. అయితే డబ్బును తరలించడానికి కొన్ని రహస్య ప్రదేశాలను ఎంపిక చేసుకున్నారు. ముఖ్యంగా తాడేపల్లి సమీపంలో ఒక సీక్రెట్ ప్లేస్ ను ఏర్పాటు చేసుకుని మనీనంతటిని అక్కడికి డంప్ చేసినట్లు చాలా క్లియర్ కట్గా తెలుస్తోంది. డబ్బంతా ఒకే చోటికి చేర్చాక పక్కా ప్లాన్ తో వాటిని ఎలక్షన్స్ లో వాడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే కాదు, ఇలాంటి రహస్య ప్రదేశాలు హైదరాబాద్ లో మరో 5 చోట్ల ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ స్థావరాల నుంచే సొమ్మును తమ పదవులను కాపాడుకోవడం కోసం వాడినట్లుగా తెలుస్తోంది. డబ్బును పంచడం కోసమే కాకుండా సభల కోసం కూడా వాడారంటూ, ముఖ్యంగా సిద్ధం సభకు ఇతర వాటికి ఈ ధనాన్ని భారీగా ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా సిట్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఇది కేవలం సగం విచారణ అని తెలుస్తోంది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మరింత విషయం గుట్టురట్టయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎవరి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది, ఈ గూఢాచార ప్లాన్ ఎవరిది అనేది బయటపడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే రాజిరెడ్డి, కసిరెడ్డి పాత్ర ఇందులో ఎక్కువగా ఉందనేది అందరికీ తెలిసిపోయి వచ్చిన పచ్చి నిజం. పూర్తి స్థాయి విచారణ జరిగితే అసలు నిజం వెలుగులోకి వస్తుందని మాత్రం అర్థమైంది.